దొంగతనాలు, దోపిడీలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే సంచలనంగా మారతాయి. ఒక హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే విధంగా కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో ఒక దోపిడీ కాల్పుల ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో పోలీసులకు సవాల్గా మారగా మొత్తంగా పోలీసులు దాదాపు 12-13 రోజుల పాటు ఛేదించి ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ నెల 14వ తేదీన అరెస్ట్ చూపించడంతో పాటుగా ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మొత్తం కీలక సూత్రధారైన సుబోధ్ సింగ్ అనే దొంగను కూడా పోలీసులు పీటీ వారెంట్పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు, కస్టడీకి కోరారు. దీంతో ఇప్పుడు పిఎంజే జ్యువెలరీ కేసు అనేది మళ్ళీ ఒకసారి చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా సుబోధ్ సింగ్ దోపిడీకి పాల్పడ్డ తీరు అనేది ఒక సినిమాను తలపిస్తుంది. ఒక సినిమాను తరదల్నే విధంగా ఈ దోపిడీని వాస్తవ రూపంలో చేసి చూపించి పోలీసులతో పాటుగా మొత్తం కరీంనగర్ జనమంతా దేశవ్యాప్తంగా అవాక్కయ్యేలా ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సుమారు 13 రోజుల పాటు పోలీసులు యత్నించి 9 రాష్ట్రాల్లో గాలింపు చర్య చేపట్టారు, జల్లెడ పట్టారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్, బీహార్లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి మే 14వ తేదీన పట్టుకున్న పోలీసులు తాజాగా సుబోధ్ సింగ్ను కూడా పీటీ వారెంట్ పైన బీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు, కస్టడీ కోరారు. ముఖ్యంగా సుబోధ్ సింగ్ దొంగతనాల కేసుల్లోనే అరెస్ట్ అయ్యి బీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ అదే జైలు నుంచి మళ్ళీ ఒక దోపిడీకి పాల్పడటం అనేది ఇక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుబోధ్ సింగ్తో పాటు ఈ బీహారీ గ్యాంగు దేశవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద టార్గెట్లను ఎంచుకొని దొంగతనాలు, దోపిడీలు చేయడం అనేది వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ఒకసారి పిఎంజే జ్యువెలరీ ఘటనలో ఏం జరిగింది అనేది మళ్ళీ పూర్వాపరాల్లోకి మనం వెళ్తే పక్కాగా ఈ దోపిడీ గ్యాంగు 3 నెలల నుంచి ఒక రెక్కీ నిర్వహించింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి, కరీంనగర్ ఇలా అన్ని సెంటర్లు తిరిగింది. పెద్దపల్లిలో దాదాపు సుమారు నెల రోజుల పాటు ఈ సుబోధ్ సింగ్కు సంబంధించిన బీహారీ గ్యాంగు మాటు వేసింది. అక్కడ బస్టాండ్లో 20 రోజుల పాటు పార్కింగ్ ప్లేస్లో వాళ్ళ బైక్ ఉన్నట్టుగా సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. అక్కడ లాడ్జ్లో తరచూ దిగిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత మొత్తంగా కరీంనగర్లో, జ్యోతినగర్లో ఒక ఐసోలేటెడ్గా ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్ను ఎంచుకొని పక్కాగా పగలే జనమంతా చూస్తుండగా దోపిడీకి పాల్పడడంతో పాటుగా అడ్డు వచ్చి ప్రతిఘటించిన 4 సిబ్బంది పైన కాల్పులు జరిపి ఈ దోపిడీ దొంగలు పరారైన తీరు అనేది ఒక సినిమా కంటే కూడా భిన్నంగా సినిమాను తలదన్ని విధంగా మొత్తంగా సంచలనం రేపింది. అయితే ఈ దోపిడీ గ్యాంగు ఈ దొంగతనానికి శ్రీకారం చుట్టే కంటే ముందే గోదావరి తీరము, లక్ష్మీనరసింహస్వామి క్షేత్రమైన ధర్మపురిని తమ ఆపరేషన్కు ఒక అడ్డాగా ఎంచుకున్నారు. అక్కడ విజయలక్ష్మి లాడ్జ్లో బస చేశారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. అయితే ఈ దోపిడీ గ్యాంగు ముందే టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే ఒక పక్కా ప్లాన్తోని ఈ దోపిడీకి పాల్పడ్డది. ఈ క్రమంలో రూరల్ ఏరియాల నుంచి మొత్తంగా పోలీసుల కంటపడకుండా ఎలా తప్పించుకోవచ్చు అని ప్లాన్ చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా రూరల్ ఏరియాస్కి సంబంధించిన ప్రాంతాలను ఎంచుకొని అదే ప్రాంతాల నుంచి కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ షాప్కి వచ్చే సమయంలో 2 బైక్స్ పైన రావడము, వచ్చిన సమయంలో కానీ ముఖ్యంగా పోలీసుల కంటపడకుండా టెక్నాలజీ సాయంతో కూడా దొరకకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లను ఆపేసి ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఈ మొత్తం ఆపరేషన్ను నిర్వహించారు. ఈ క్రమంలో ఏ దారినైతే దొంగలు కరీంనగర్లోకి ఎంట్రీ అయ్యారో అదే దారిలో ఒక పక్కా ప్లాన్ ప్రకారము
మళ్ళీ పారిపోయారు. సరిగ్గా ఆదివారం మే 3వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఒక 5గురు దొంగలు 2 బైకుల పైన వచ్చారు. వచ్చిన తర్వాత ఒకరు లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఇంకొకరు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మొత్తం 3 లోపలికి వెళ్ళారు. అప్పటికే జ్యువెలరీ కొంటున్నట్టుగా ఏదో మాటల్లో పెట్టి లోపలికి వెళ్ళి లాకర్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్న క్రమంలో సిబ్బందికి అనుమానం కలిగింది. దాంతో ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. సిబ్బందిని తాళ్లతో కట్టివేసే ప్రయత్నం చేస్తుండగా అందరినీ తాళ్లతో కట్టేయడానికి సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళందరినీ ఒక చోట కూర్చునబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అందులో ఒకళ్ళు ప్రతిఘటించేసరికి అప్పటికే కొంత జ్యువెలరీని వాళ్ళంతా కూడా పోగు చేసుకున్నారు. ఆ క్రమంలో వీళ్ళు ప్రతిఘటించేసరికి కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన దాంట్లో ఘటనలో 4 సిబ్బంది తీవ్ర గాయాలయ్యారు. మొత్తంగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు బతికి బట్ట కట్టడంతో మొత్తంగా పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ దొంగలు కొన్ని ఆధారాలను వదిలేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి ఓ జిల్లా పేరుతో ఉన్న బ్యాగ్స్ను వదిలేయడంతో పాటుగా సిబ్బంది దగ్గర నుంచి లాక్కున్న ఒక సెల్ ఫోన్ కూడా వాళ్ళ వద్ద ఉండేసరికి అది పట్టుకొని వెళ్తున్న క్రమంలో దాన్ని వాళ్ళు పారిపోయే క్రమంలో శాతవాహన యూనివర్సిటీ దగ్గర వదిలేశారు. ఈ ఆధారాలతో పాటుగా మొత్తంగా పోలీసులు మరికొన్ని ఆధారాలను కూడా పట్టుకొని ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. దొంగలు పారిపోయే క్రమంలో మొత్తంగా పెగడపల్లి ప్రాంతం నుంచి అంటే రామడుగు, పెగడేపల్లి వంటి రూరల్ ఏరియాస్ నుంచి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఏ దారినైతే వాళ్ళు ధర్మపురి నుంచి వచ్చారో అదే దారిని ఎంచుకొని వాళ్ళు పారిపోయారు. ఈ దారిలో పోలీసుల అడ్డంకి ఉండదు అని ముందే భావించి ఒక ప్లాన్తోని పక్కా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో 2 బైక్స్ పైన వచ్చిన దోపిడీ దొంగలు మొత్తంగా గోదావరి తీరం వద్ద ధర్మపూర్లో ఒక పల్సర్ బైక్ను వదిలేసి, ముఖ్యంగా సమ్మర్ సమయం కావడంతో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో ఆ గోదావరి నుంచి అటువైపు ఆదిలాబాద్ అడవులలోకి వెళ్ళి అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోయారు. మరొక గ్యాంగు జీబులో వాళ్ళు ముందే ఒక ప్లాన్ ప్రకారము వేసుకున్న ప్లాన్ ప్రకారము కొంతమంది వచ్చి ఇంకో 3గురిని తీసుకెళ్లారు. వాళ్ళను మొత్తంగా దగ్గరలో ఉన్న రైల్వే మార్గానికి చేర్చడంతో వాళ్ళు రైలు ఎక్కి మహారాష్ట్ర, బీహార్కు వెళ్ళిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒక 3గురిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు పీటీ వారెంట్ పైన జైలు నుంచే ప్రధాన సూత్రధారిగా మొత్తం తతంగాన్ని ఎపిసోడ్ను నడిపించిన సుబోధ్ సింగ్ను కూడా తీసుకొని వచ్చి పోలీస్ కస్టడీకి కోరిన నేపథ్యంలో అతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పేసి పోలీసులు ఇప్పుడు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం ఈ ఎపిసోడ్లో 13 మంది నిందితులున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే 3 అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒకరిని పీటీ వారెంట్లో తీసుకొచ్చిన క్రమంలో ఇంకా 9 మంది కోసము ఇప్పుడు పోలీసుల వేట కొనసాగుతుంది. మొత్తంగా పిఎంజే జ్యువెలరీ షాపు రాబరీ, అదేవిధంగా కాల్పుల ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో పాటుగా ఒక దోపిడీ దొంగల ముఠా రెక్కి వేసి ఎంత ప్లాన్డ్గా పోలీసుల కళ్ళు గప్పి అంతకు ముందు రోజే నాకాబందీ నిర్వహిస్తే ఎవరి కంటబడకుండా ఒక నగరంలోకి చొరబడి ఏ విధంగా పట్టపగలే కాల్పులకు పాల్పడి బయటపడింది అనేది ఒక సినిమాను తలదన్నే దృశ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా పిఎంజే జ్యువెలరీ షాపు కాల్పుల ఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.